రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులైతరి. ఇందుకు దేవునికి స్తోత్రం. అలాగూ లోబడితే అందును బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పేసి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ పిల్లరా అక్కడ ఉపదేశ క్రమమునకు లోబడితే దేవుడు సంతోషపడతాడు. మనందరం కూడా దేనికి లోబడాలి? ఉపదేశ క్రమమునకు లోబడాలి. సంఘానికి ఒక క్రమము దేవుడు నియమిస్తాడు. సంఘానికంటూ ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని మనం గౌరవించాలి. దేవునికి స్తోత్ర. సిస్టమ్ పిల్లరా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా సిస్టమేటిక్గా వెళ్ళే చోట చాలామందికి నచ్చదండి. ఒక సిస్టమేటిక్గా వెళదాం అనుకుంటే దానికి అంగీకరించరు ప్రజలు. విచ్చలవిడిగా తిరగడానికే అవకాశం ఇస్తారు. కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే దారి ఇరుకైనది, కానీ నాశనానికి వెళ్ళే దారి విశాలమైంది. విశాలమైన దారిలో క్రమశిక్షణ అవసరం లేదండి. ఇరుకైన దారిలో క్రమశిక్షణతో జాగ్రత్తగా వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇరుకు దారి అని అంటే బాగా కుదించబడిన దారి, అందులో ఒళ్ళు దగ్గరెట్టుకుని వెళ్ళకపోతే ఎటైనా తగులుతుంది. కనుక అదే విశాలమైన దారి అయితే నచ్చినట్టు వెళ్ళొచ్చు. చూడండి, బైపాస్ రోడ్లు ఎలా వెళ్ళొచ్చు? ఎంత వేగంగానైనా వెళ్ళొచ్చు. అదే సింగిల్ రోడ్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. చాలా నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. పరలోక రాజ్యానికి వెళ్ళే దారి చాలా ఇరుకైందంట. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు ఒక సిస్టమ్ పెడతాడు. ఆ క్రమాన్ని మనము పాటించాలి. హల్లెలూయా. నాకు బాగా ఆలోచింపజేస్తూ వచ్చిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలకు భోజనం పెట్టడానికి, అనేక మంది ఆకలితో ఉన్నారంటే వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి ఆ యొక్క ఒక సందర్భంలో వారి దగ్గర ఉన్న ఆహారాన్ని తన చేతుల్లోకి తీసుకొని వారిని పంక్తులు తీర్చి కూర్చోబెట్టండి అంటాడండి. అంటే పంక్తి అంటే 50 మంది అంట. లైన్కి ఎంతమంది కూర్చోవాలా? 50 మంది చొప్పున కూర్చోబెట్టండి అని అన్నాడు. పోయిలారా, అది నాకు బైబిల్ గ్రంథంలో ఒక క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉంది. ఒక అద్భుతం దేవుడు చెయ్యాలి అని అంటే, ఒక వ్యక్తి యొక్క ఆకలి తీర్చబడాలి అని అంటే, ఒక వ్యక్తి యొక్క కోరిక నెరవేర్చబడాలి అని అంటే ఆ వ్యక్తి క్రమానికి లోబడాల్సిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు క్రమాన్ని కలిగి ఉండాలి. నీ బిడ్డలను క్రమమునకు లోబడి నడిపించాల్సిన అవసరం ఉంది, పెంచాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరి బిడ్డలకు పిల్లరా, ఎవరి బిడ్డలంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుందండి, చాలా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ తప్పిదాలను వెనకేసుకొచ్చే ప్రేమ అయి ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి బిడ్డల మీద వారికి ప్రేమ, ఆప్యాయత, మమకారం ఉంటుంది, కానీ తప్పిదాలను సమర్థించే ప్రేమ అయి ఉండకూడదండి. తప్పిదాలను సమర్థించే తల్లిదండ్రులు ఒకరోజు వారిని భయంకరమైన శిక్షకు అప్పగిస్తున్నారు అనే సంగతి మనం గుర్తించాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా దేనికి లోబడాలి? ఉపదేశ క్రమమునకు. దేవుడు ఏ ఉపదేశాన్ని నీకు ఇస్తున్నాడో ఆ ఉపదేశానికి నువ్వు లోబడాల్సిన అవసరం ఉంది. చాలామంది లోబడినట్టుగా నటిస్తున్నారు, విధేయత కలిగినట్లుగా నటిస్తున్నారు, మంచివారిగా నటిస్తున్నారు. కానీ వాస్తవిక పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక 5వదిగా ఉపదేశ క్రమమునకు లోబడాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 30 నుంచి 38 వచనాలు మనం గమనిస్తే చాలా ఎక్కువ విషయాలు అక్కడ మనకు కనబడతాయి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 30 నుంచి 38 వచనాల వరకు మీరు తర్వాత చూడండి. అక్కడ ఫిలిప్పు అనేటువంటి ఒక దైవజనుడు ఉంటాడు, నపుంసకుడు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. పిల్లరా, నపుంసకుడు తన రథం మీద తాను వెళ్ళిపోతూ ఉన్నాడు. రథం ఒక ఆయన తోలుతున్నాడు, ఇతను రథం మీద కూర్చొని వెళుతూ ఉన్నాడు. ఈలోగా పిల్లరా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథాన్ని తీసి అతను చూస్తూ ఉంటాడు.
అయితే ఫిలిప్పు అనుకోకుండా అతను ప్రక్కకు వచ్చి అంటాడు కదా, ఇదిగో నీ రథం ఎక్కొచ్చా అన్నాడు. ఎక్కిన తర్వాత కూర్చున్న తర్వాత, ఇది చదువుతున్నావు కదా, నీకేమైనా అర్థమైందా అంటే నాకేమీ అర్థం కాలేదు, ఎవరైనా ఒకరు విపులంగా చెప్పకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది అని నపుంసకుడు అన్నప్పుడు ఫిలిప్పు అందులో ఉన్న అనేక సంగతులను గూర్చి అక్కడ నపుంసకుడికి వివరంగా తెలియచేసి అక్కడ సువార్త ప్రకటించిన మాట మనం చూస్తాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అక్కడ దేవుని వాక్యంలో ఏమైతే రాయబడిందో ఆ సంగతులన్నీ నపుంసకుడికి ఫిలిప్పు తెలియజేస్తున్నాడు. ఇది పద్ధతి, ఇది చెయ్యాలి, ఇది పాటించాలి, ఇలా ఉండాలి అని చెప్తూ ఉండగా ఈలోగా ఒక చోట ఆ చెప్పే మాటలలో ఫిలిప్పు ఏం మాట్లాడుతున్నాడనంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరాలేనంటే, నీతిమంతులుగా మార్చబడాలేనంటే అతడు నీటి మూలంగా బాప్తిస్మము పొందాలి. దానికి ముందు అతడు మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిస్మం పొందాలి, ఆ తర్వాత పరిశుద్ధాత్మని అభిషేకాన్ని పొందాలి. అప్పుడే ఆ వ్యక్తి పరలోక రాజ్యం చేరతాడు. ఈ సువార్తను గురించిన సంగతులు చెబుతూ ఉండగా ఈ యొక్క ఉపదేశ క్రమము పిల్లరా వింటూ ఉన్నాడు. ఈ క్రమాన్ని ఇప్పుడు ఏం చేయాలి? వినడం మాత్రం కాదు, పాటించాలి. పాటించాలంటే ఏం చేయాలి? నపుంసకుడు వింటూనే ఆలోచన చేస్తున్నాడు. నీళ్లు కనబడగానే వెంటనే అంటాడు, ఇక్కడ నాకు బాప్తిస్మం ఇవ్వండి అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. దేన్ని పాటించాడు? దేనికి లోబడ్డాడు? ఉపదేశ క్రమమునకు. అంటే ఫిలిప్పు పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చదివి ఏమైతే ఉపదేశించాడో ఉపదేశించబడిన ఉపదేశం యొక్క క్రమమునకు నపుంసకుడు రేపు ఎల్లుండిన వాయిదా వేయకుండా వెంటనే లోబడి అక్కడే బాప్తిసం పొందాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అతడు అదృశ్యుడైపోయాడు, కంటికి కనబడలేదు. హల్లెలూయా. అంటే నపుంసకుడు సమయాన్ని ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. దేవుడు చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించాడు. మనకి వెంటనే దేవుడు మాటకు లోబడాలంటే ఎంత అవమానమనండి, ఎంత పిల్లరా ఈగో అనేది మనకు అడ్డొస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో ఈగోను మనం చూపిస్తూ ఉంటాం, నేను అనే ఆహాన్ని మనం చూపిస్తూ ఉంటాం. పిల్లరా, దేవుడు వాక్యానుసారమైన క్రమాన్ని బోధిస్తూ ఉంటే లోబడడానికి ఈ శరీరం అస్సలు అంగీకరించదండి. పిల్లరా, అందుకే ఈ శరీరానికి దేవుడు ఒక భయంకరమైన శిక్ష చేశాడండి. ఎంత సొగసుగా, ఎంత అందంగా, ఎంత ఘనంగా బతికినా ఏదో ఒక రోజు మట్టిలో కలిపేస్తాడు, లేదా బూడిదన్న చేసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. అందుకనే పిల్లలు ఈ శరీరం యొక్క ఆ కడపడి స్థితి చూస్తే ఎంత దౌర్భాగ్యమో, ఎంత దౌర్భాగ్యం. కొంత టైం కూడా ఉంచుకోరండి శరీరాన్ని చచ్చిపోయిన తర్వాత. ఎవరైనా ఉంచుకుంటారా? చెప్పంటారా? ఎంత ఇలువలేని వాళ్ళమా మనం? చెప్పండి, ఏటి దౌర్భాగ్యం? పిల్లరా, ఈ శరీరం అంటే మనకు చాలా ఇష్టం అండి. కానీ ఈ శరీరాన్ని దేవుడు చాలా అసహించుకుంటున్నాడు. అసహించుకునేలా మనం చేస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే మన ఉపదేశ క్రమానికి మనం చెప్పండి లోబడ్డమే ఇష్టం ఉండదు. అది కూడా ఒక క్రమం అంటే అస్సలు లోబడ్డానికి ఇష్టం ఉండదు. దానికి క్రమాన్ని పాటించడానికి మన ఈగోలు అడ్డొస్తూ ఉన్నాయి, మన స్థాయిలు అడ్డొస్తూ ఉన్నాయి. నేను అంటాను, మనకున్న స్థాయి యేసయ్య ఇచ్చిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భోగం, ఈ వైరాగ్యం, ఈ ఘనత ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు మనకిచ్చిందే ఈరోజు దేవుడు మాట వినడానికి అడ్డు వస్తుందండి. ఎందుకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఘనతే ఈరోజు దేవుడు మాట విని లోబడ్డానికి అడ్డొస్తుంది. ఇది దేవుడు మనకిచ్చిన ఆస్తే ఈరోజు మళ్ళీ మనం తగ్గడానికి అడ్డొస్తూ ఉంది, విధేయత చూపించడానికి అడ్డొస్తూ ఉంది. ఇది గ్రహించకపోతే పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా వినాశనానికి దగ్గరగా ఉన్నాం. మన తర్వాత తరాల వారు కూడా నాశనం అవడానికి మనమే కారకులు అవుతాం. జాగ్రత్త. ఈరోజు మన ఆస్తి అక్కరకు రాదు, మన పేరు ప్రతిష్టలు అక్కరకు రావు, మన భోగభాగ్యాలు మన పిల్లల శ్రమలలో అవి అక్కరకు రావు. దేవునికి కృప మాత్రమే మనలను, మన కుటుంబాలను నాశనం నుండి తప్పించగలుగుతూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 5వదిగా ఉపదేశ క్రమమునకు మనం ఏం చేయాలి? లోబడి ఉండాలి.